ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ సాంగ్ రీమిక్స్ బై DJ Srivar remixes from Chimapurti. రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, కానీ ఈ లోకేష్ మూర్ఖుడు. రెడ్డి గారు మన ఊరికి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే ఈసారి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేయించి గెలిపించాలని ఎంపీ ఎమ్మెల్యేకి కోరుతున్నాము. గ్రామ పంచాయతీలో ఈ వైకానపురం ఉంది. చదువులైనా సరిగ్గా డెవలప్ లేదు. దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మన మధ్య గ్రామ పరిస్థితి అండి. ఒక్కసారి ఈ మెయిన్ రోడ్డు పక్కన అటు దాటుకుంటూ మురికాల కాలువకుండా వచ్చేయలేకపోతుందంటే ఎన్నేళ్ళ స్వాతంత్రం వచ్చి ఇంతమంది ఎమ్మెల్యేలు అయిపోతూ ఉన్నారంటే ఒక చిన్న కాలువ కూడా నాకు తెలుసు. ఆ బాధ ఏమో నాకు తెలుసు. నా ఇల్లు కూడా పంచలింగాల గ్రామంలో ఇట్లా రోడ్డు ఇట్లా షాపులు ఉన్నాయి, ఇట్లనే కాలువ లేదు. ఆ బాధ ఏమో నాకు తెలుసు. మురికాలం అంటే ఏమో నాకు తెలుసు. అంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ పెట్టుకొని వాళ్ళ కాలువలు కూడా వెళ్ళిన పరిస్థితి. అవునే కదా? ఏమైనా చేశారా మీకు వైఎస్ఆర్ గవర్నమెంట్? ఏమన్నా ఏం లేదు. అసలు కాలువ పరిస్థితి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎంపీ అభ్యర్థులు నాకు 2 సైకిల్ గుర్తుకేయండి. ఈ ఊరికి ఆ తెలంగాణ గ్రామ పంచాయతీకి మేము వచ్చి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన చెప్పిన వాళ్ళకు మేము ఎక్కడ తూచ తప్పకుండా పాటించి మీ గ్రామ అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పేసి మీ వైకానపురం సాక్షిగా ఈ సమసాక్ష్యం మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటారు. కాబట్టి మీరంతా నా 2 చేతులెత్తి మీ పాదాలను పడుతున్నారు వైకానపురం ప్రజలకు. దయచేసి మాత్రం తప్పు చేద్దామమ్మా. 2 తల్లి ఏ మాత్రం తప్పు చేద్దామమ్మా. మీరంతా
ఎందుకంటే అటువంటి దుర్మార్గుని మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నామంటే మాత్రం ఇంకా మన జీవితాన్ని ఎవరు మార్చరు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే చివరిగా రేపు సోమవారం రోజు రేపు ఎలక్షన్లో వైకాలాపురంలో బాక్స్ ఓపెన్ చేసి అన్ని తెలుగుదేశం పార్టీ ఉండాలి. మీ గ్రామాభివృద్ధిని ఆలోచించుకోండి ఎంత ఎవరు వస్తారు మీకు రేపు ఎల్లుండో దిగుతారు వాళ్ళంగా సన్నుగా కారు పెట్టి డబ్బులు సందులు పట్టుకొని దిగుతారు. తీసుకోండి మన మీరు దయచేసి ఏదో వాళ్ళు వచ్చారు అని చెప్పేసి బ్రహ్మాండంగా మనమని చెప్పండి అంతే. తీసుకోండి డబ్బులు మాత్రం తీసుకోండి. గ్రామం అభివృద్ధి జరగాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ రావాల్సి ఉన్నాయి. మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.